దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగుగాక. మరొకసారి ఈ శుభ శుక్రవారం సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచమంతా కూడా మరి గుడ్ ఫ్రైడే, ఈ 366 రోజుల్లో ఈ శుక్రవారం ఉన్న వాటన్నిటికంటే చాలా శ్రేష్టమైనటువంటి శుక్రవారంగా ప్రపంచమంతా కూడా ఒక క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం భావించాల్సిందిగా దేవుని వాక్యం మనం చూడవచ్చు. గుడ్ ఫ్రైడే అంటే ఇదేదో మంచిది కాదు అని మనం అనుకోకూడదు. ఎందుకని యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆయన చనిపోవటం, ఆయన కొరడాలతో కొట్టడం, ఆయన హింస పొందాడు. కాబట్టి ఆ రోజు వాస్తవంగా మనం మన యొక్క ఆలోచనతో మనం ఆలోచిస్తే ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక దేవుడు చనిపోతే ఇది ఎంత బాధాకరం కదా అని అనుకుంటాం. కానీ ఆయన చనిపోవడం వలన మనకు రక్షణ. కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చదివి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చాలండి, ఇక్కడ మనం గమనించినైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని అప్పటికే కొరడాలతో కొట్టి, అప్పటికే ఆయన సిలువను మోసుకుంటూ కపాలం అనబడినటువంటి స్థలముకు, గొల్గతా అనబడినటువంటి ఆ స్థలముకు, కల్వరి అనబడినటువంటి స్థలానికి, ఆ కొండ మీదకి ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ సిలువ వేస్తున్నట్టుగా మనం చదవచ్చు. అయితే ఇక్కడ మన గమనించినైతే సిలువ మీద ఆయన ఉన్నటువంటి సమయంలో మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఈ యొక్క మాట అనే విషయాన్ని మనము చూడవచ్చు. ఆయనతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు దొంగలను ఆయనతో కూడా సిలువ వేశారు. అప్పటికి ఆయన చేతులకు శీలలు కొట్టారు, కాళ్ళకు శీలలు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉంటే కొరడాలతో ఆయన కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఇదంతా కూడా జరిగింది. ఇదంతా కూడా జరిగిపోయిన తర్వాత ఆయన సిలువ మీద ఉన్నారు. ఆయన సిలువ మాన మీద ఉన్నప్పుడు ఆయన సిలువలో పలుకుతూ ఉన్నటువంటి మొట్టమొదటి మాటను మనం చూసినైతే ఆయన అంటున్నాడు, అందుకు యేసు, చదవండి, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. కొరడాలతో కొట్టించుకున్నప్పటికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. వాళ్ళు భయంకరమైనటువంటి వేదనతో, భయంకరమైనటువంటి కొరడాలతో, అంతేకాకుండా భయంకరమైనటువంటి ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టి, భయంకరమైనటువంటి ఆ యొక్క శీలలతో ఆయనను సిలువ మాన మీద ఆయన వేలాడదీస్తూ ఉంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? తండ్రిని వేడుకుంటున్నాడు. ఆ యూదులను చూసి, ఆ పరిసయ్యులను చూసి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శతాధిపతులను చూసి, అక్కడ ఉన్నటువంటి సైనికులను చూసి ఆయన అంటున్నటువంటి మొట్టమొదటి మాటను మనం గమనించినైతే ఆయన అంటున్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారో. నిజంగా వాళ్ళకి తెలీదా? ఒక వ్యక్తిని అంత భయంకరంగా కొడతారా? ఒక వ్యక్తిని అంత భయంకరంగా ముళ్ళ కిరీటం పెడతారా? ఒక వ్యక్తిని అంత భయంకరంగా అరిచేతుల్లో కొట్టి హేళన చేసి ఎగతాళి చేస్తారా? అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాడు వారి కొరకు. వారు కొరడాలతో కొట్టినప్పటికీ కూడా వారిని క్షమించమంటూ ఉన్నాడు. వారు ముళ్ళ కిరీటంలో పెట్టినప్పటికీ కూడా వారిని క్షమించమని అడుగుతూ ఉంటున్నాడు. ఆయన ఎగతాళి చేసినప్పటికీ కూడా, హేళన చేసినప్పటికీ కూడా ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి.
అది దేవునికి ఉన్నటువంటి మనస్సును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నాయి. చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. చాలండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో గుడ్ ఫ్రైడే సర్వీస్ సందర్భంగా మనం గమనించవలసింది ఏంటో తెలుసా? ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారికి ఉన్నటువంటి మనసును మనం ఒకసారి ఆలోచించాలి. నిన్నెవరైనా తిడితే నన్ను తిడతావా అని మరలా దూషిస్తాం. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దూషింపబడి అని ఏం చేయలేదంట? చెప్పండి, ఏం చేయలేదంట? బదులు దూషించరా. అందుకని ఒక ఊర్లో ఒక ఆమె ఇద్దరు కూడా మరి ఒక అన్యురాలు ఒక క్రైస్తవురాలు ఇద్దరు కూడా ఒక కొలాయి దగ్గర నీళ్లు పట్టుకుంటూ ఉన్నారు. నీళ్లు పట్టుకొని వాళ్ళ కొలాయి దగ్గర నీళ్లు పట్టుకుంటూ ఉంటే ఒక ఆమె భయంకరంగా అన్యురాలు భయంకరంగా తిడుతుందంట. నేను ముందు బింది పెట్టాను, కాదు నేను ముందు బింది పెట్టానని ఆమె అయితే అన్యురాలు భయంకరంగా ఈమె తిడుతూ ఉందంట. ఈమె కూడా భయంకరంగా తిడుతుందంట. అంత లోపల వాళ్ళ పాస్టర్ గారు అదే మార్గంలో వచ్చారు. ఆ పాస్టర్ గారు వస్తున్నటువంటి విషయాన్ని చూసి ఈ మందిరానికి వెళ్ళేటువంటి ఆమె ఈ ప్రార్థనా పర్వతాలు ఏం చేసింది తెలుసా? నన్ను తిడతావా, మా పాస్టర్ గారు వస్తున్నాడు మనసులో అనుకుని నీకు అలెలోయ, నీ కొంపకు అలెలోయ అని. ఏంటి నీకు అలెలోయ, నీ కొంపకు అలెలోయ అంటున్నావా? ఏదో కొత్త బూతు మాట మాట్లాడుతున్నట్టుంది అనుకొని ఆమె ఇంకా భయంకరంగా చెప్తుంది. అంటే ఈనాడు మనం గమనించవలసింది ఏంటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దూషింపబడి ఆయన బదులు దూషింపలేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఒక విశ్వాసి రక్షింపబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత అతని పాత రోత స్వభావాలు జీవితం అంతా కూడా పాతి పెట్టబడి నూతనమైనటువంటి వ్యక్తిగా అతను జీవించాలని లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. క్రీస్తును ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. క్రీస్తుకు కలిగినటువంటి మనసును మీరు కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. అంటే మనం గమనించే ఆయన ఏ విధంగా బ్రతికాడో, ఆయన ఏ విధంగా జీవించాడో ఆ విధంగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తును ధరించుకున్నటువంటి వారుగా, క్రీస్తుకు కలిగినటువంటి మనసును కలిగినటువంటి వారుగా మనము ఉండాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఈనాడు మనం కూడా ఏం చేస్తామో మనకే తెలియదు. మన భక్తి ఏంటో మనకే తెలియదు. మన విశ్వాసం ఏంటో మనకే తెలియదు. మన రక్షణ వస్త్రం ఏంటో మనకే తెలియదు. మనము క్రీస్తును ధరించుకున్నామా లేదో మనకే తెలియదు. కానీ దేవుని వాక్యం సర్విస్తుంది. ఇక్కడ మనం చూసినట్టే అందుకే ఆయన అంటున్నాడు, చదవండి ఆ మాట చదవండి 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నది. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ మనం ఒకసారి ఆలోచించాలి. మనకు ఎవరైనా శత్రువు ఉన్నట్లయితే మనము వారిని కొట్టలేకపోయినప్పటికీ కూడా భయంకరంగా శాపాలు వేస్తాం. నోరు తెరిస్తే శాపాలు, నోరు తెరిస్తే అపవిత్రమైనటువంటి మాటలు, నోరు తెరిస్తే శాపకరమైనటువంటి మాటలే. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంతగా బాధపడినప్పటికీ కూడా, అంతగా ఆయన నలగగొట్టబడినప్పటికీ కూడా, అంతగా ఆయన ఉన్నప్పటికీ కూడా వదకు తేయబడిన గొర్రె పిల్లవలే ఆయన ఎలా ఉన్నాడట? మౌనంగా ఉన్నాడట. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకున్నాడంట. అంతేగాని బదులు దూషించలేదంట, బదులు మాట్లాడలేదంట, శాపాలు వేయలేదంట, శాపనార్థాలు పలకలేదంట. వారిని క్షమించమని అడుగుతున్నాడు. అందుకే ఆయనకు కలిగినటువంటి మనసును మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంటుంది. చదవండి, అది 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండలేదు గాని విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనకు ఆయనే తన్ను తానే రిక్తునిగా వాలంటీర్ గా వచ్చాడు. నీకు రావాల్సినటువంటి శాపాన్ని తీసివేయటానికి, నీకు రావాల్సినటువంటి శిక్షను తీసివేయటానికి నీవే నరకానికి వెళ్లాల్సింది. కానీ ఆయన ఆ యొక్క ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కాల్చి క్రయధనంగా చెల్లించి నువ్వు నరకానికి వెళ్లాల్సినటువంటి నీ కొరకు ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి మార్గాన్ని చూపించాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి మాటలు మనం గమనించినైతే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు రక్షింపబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలాగ జీవిస్తున్నావో తెలుసా? నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుకున్నావా లేదో? పశ్చాత్తాపం పొందుకున్నావా లేదా? ఇంకా పాపానికి బానిసై ఉంటున్నావా? పాపంలోనే జీవిస్తుంటున్నావా? అంధకారమయమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినైతే ఆయన అంటున్నాడు, ప్రభువా తండ్రి వీరిని క్షమించు. ఆయన ఎంత భయంకరమైనటువంటి పాపాత్ములైనా కూడా క్షమించేటువంటి దేవుడు. అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపం, అది చిన్న పాపమా పెద్ద పాపం అనేది ముఖ్యం కాదు, కానీ అది ఏ విధమైనటువంటి పాపం అయినప్పటికీ కూడా దాన్ని ఒప్పుకొని ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టుకున్నట్లయితే ఆయన కనికరిస్తాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం గమనించినట్టే, ఆయన సిలువలో పలుకుతున్నటువంటి ఆ విలువైనటువంటి మాటలు మనం గమనించినట్టే, ఇవి చాలా విలువైనటువంటి మాటలు, చాలా అమూల్యమైనటువంటి మాటలు. ఏ మనిషి కూడా ఆ విధంగా మాట్లాడలేని మాటలు. ఆ స్థలంలో నువ్వు ఉంటే, ఎవరైనా నిన్ను అంతగా వేధిస్తే, ఎవరైనా నిన్ను అంతగా టార్చర్ ఇస్తే, ఎవరైనా నిన్ను అంతగా బాధపరిస్తే, ఎవరైనా నిన్ను అంతగా మరి కొరడాలతో కొడితే, నీ నోట్లో నుండి వచ్చేటువంటి మాట ఏంటి? నిన్ను నీవు జయించుకోగలుగుతున్నావా? క్షమించమని, ఇతరులను క్షమించమని అడుగుతావా? ఎవరైనా క్షమించగలుగుతున్నావా? ఒకవేళ ఈ మధ్యన కాలశంలో దేవుని వాక్యాన్ని వింటూ నువ్వు ఇంకా ఎవరైనా క్షమించకపోయినట్లయితే నీకు మాత్రం పరలోక రాజ్యము ఉండనే ఉండదు. ఎందుకని? క్షమించడం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు క్షమించాడు. ఆయన అంతగా వేధింపబడినప్పటికీ కూడా, ఆయన అంతగా బాధింపబడినప్పటికీ కూడా, ఆయన అంతగా కొరడాలతో కొట్టించుకున్నప్పటికీ కూడా ఆయన క్షమించుమని ప్రజలను తండ్రితో వేడుకుంటూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. చదవండి మరొకసారి ఆ మాట మనం చదువుకుందాం. 23 అధ్యాయం లూకా సువార్త 33 చదువు. 33 వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకడిని ఎడమ వైపున ఒకడిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. కపాలం అనబడినటువంటి స్థలము కల్వరి. వెర్షలేముకు వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థలాన్ని మేము చూడగలిగాం. కపాలం అనబడేటువంటి స్థలము, కల్వరి అనబడేటువంటి ఆ కొండ, ఆ యొక్క కపాలం యొక్క ఆకారం, మన ఫేస్ ఏ విధంగా స్కెలిటన్ ఫేస్ ఎలాగైతే ఉంటుందో, 2 కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంది ఆ యొక్క ఆ యొక్క కొండ చూస్తే. అందుకే ఆ యొక్క కొండకు కపాలం అనబడిన స్థలము అని రాయబడింది. ఆ స్థలంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చదువు కింద తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అయితే వారిని చూసి ఏమంటున్నాడు? తండ్రి మీరేం చేస్తున్నారో.
వెళ్ళి పాపాలు చేసిన నేను క్షమిస్తూనే ఉన్నాను, ఇప్పటికైనా మారుతావని. ఇప్పటికైనా మా పాపాలు తెలుసుకొని విడిచిపెట్టుకుంటావు, ఇప్పటికైనా కనికరం పొందుకుంటావని, ఇప్పటికైనా పాప క్షమాపణ పొందుకుంటావని ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. నశించిన దానిని వెలికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీవు ఇంకా నశించిపోతున్నావేమో, నీలో క్షమాపణ యొక్క హృదయం లేదేమో, క్షమాపణ కలిగినటువంటి మనసు లేదేమో, ఎన్ని సత్క్రియలు చేస్తున్నావో ప్రయోజనం లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించవలసి ఉన్నదనేటువంటి ఆజ్ఞ, క్షమించవలసి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కొరడాలతో కొట్టినట్టుగా నిన్నెవరు కొట్టకపోయినప్పటికీ కూడా నువ్వు క్షమించవలసినటువంటి వాడివై ఉన్నావు. ఎవరు కూడా నేను అంతగా బాధించకపోయినప్పటికీ కూడా నువ్వు క్షమించవలసినటువంటి వాడివై ఉన్నావు. సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండమని దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుంటున్నది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం గమనిస్తే మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించమని. ఈ మధ్య రకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు క్షమాపణ కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ముందుకు సాగాలని దేవుడు మరి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. బైబిల్ చెప్తుంది, నీవు నీ బలి అర్పించడానికంటే ముందు నువ్వు వెళ్ళి నీ విరోధులతో సమాధాన పడి వచ్చి తర్వాత ప్రార్థించు, వచ్చి తర్వాత బలి అర్పించు, వచ్చి తర్వాత నువ్వు మోకరించు అని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది.